ఓం శ్రీ గురుభ్యో నమ గం గణాధిపతయే నమ శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2025 సెప్టెంబర్ మొదటి పక్షం చెప్పుకుంటున్నాం. అనగా 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు జరుగు ఫలితాలు తీసుకుంటున్నాము. ముందుగా ఈ యొక్క తులసి ఛానల్లో, శ్రీ తులసి ఛానల్లో అస్ట్రాలజీ, మెడిటేషన్, యోగా థెరపీ, మ్యూజిక్ థెరపీ ఇవన్నీ మీకు ఇంక్లూడ్ చేసి చెప్పడం జరుగుతుంది. మనకు విజ్ఞాన భైరవ తంత్రం అనే బుక్లో ఈ 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే లింక్ కూడా పంపిస్తాను. ఇవి వేదంలో నుంచి పుట్టుకొచ్చినటువంటి ఒక్కొక్క అంశము, ఆయుర్వేదము, సంగీతము, ఈ యొక్క అస్ట్రాలజీ, యోగా ఇవన్నీ కూడాను ఒక కొమ్మకు పూచిన పువ్వులు లాంటివి. వీటినన్నింటినీ కలిపి మేము ముందుకు వస్తున్నాం కాబట్టి ఆస్వాదించి మీ జీవితాలను మీరు సద్వినియోగపరచుకోగలరని ఆశిస్తూ, నా కర్కాటక రాశి వారికి తీసుకున్నట్లయితే పునర్వసు నక్షత్రం 1 పాదము, పుష్యమి 4, ఆశ్లేష 4 పాదాలు కాబట్టి కలిసి కర్కాటక రాశి కిందకి వర్తిస్తుంది. కర్కాటక రాశి వారికి మీ రాశిపతి చంద్రుడు 6లో ఉంటున్నాడు. తద్మూలకంగా కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంది. శత్రు రుణ రోగ వ్యవస్థ ఏర్పడే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. మీకు మీ ఇంట్లోనే శుక్రుడు ఉన్నాడు. ఇది కొంచెం మీకు చాలా మేలు చేస్తుంది. చతుర్థాధిపతి, లాభాధిపతి అయినటువంటి శుక్రుడు రాశిలోనే ఉండడం మూలంగా మాతృమూర్తి యొక్క ప్రేమ, అభిప్రాయాలు అవన్నీ మీకు చాలా క్షుణ్ణంగా అర్థమవుతాయి. తద్మూలకంగా మీరు కొంచెం మంచి వైపు మోటివేట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. వారి సలహాలతోటి మీ జీవితాన్ని మీరు మార్చుకునే అవకాశాలు కూడా స్పష్టంగా గోచరిస్తున్నాయి. 2వ ఇంట్లో కేతువు ఉన్నాడు, రవి, బుధులు ఉన్నారు. బిజినెస్ వైపు థాట్స్ ఏమైనా వెళ్తే అవి కూడా మీకు సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 2వ ఇంట్లో కేతువు ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరం వివాహం కావటానికి కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. మధ్యలో ఇలాంటి బ్రేక్స్ వచ్చినప్పుడు ఒకసారి జాతకం చేయించుకుంటే ఇంకా క్షుణ్ణంగా, ఇది గోచారం మాత్రమే, ఇది ఒక 30-40% పనిచేస్తుంది. వ్యక్తిగత జాతకం చేయించుకుంటే చక్కగా మీకు కావాల్సిన రిజల్ట్ వస్తుంది. ఏ టైంలో ఆ యొక్క వివాహ వ్యవస్థ భగవంతుడు కలిగిస్తున్నాడో తెలుసుకుని ఒరిజినల్ జాతకంలో అది కూడా చేయొచ్చు. టెంపరీగా గోచారానికి శాంతులు, గ్రహ శాంతి చేసుకున్నా కూడా మనకు మంచి జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి కుజుడు చతుర్థం తృతీయంలో ఉండడం మీకు చాలా మంచి విషయం అని చెప్పాలి. శత్రు రుణ రోగ వ్యవస్థ నుంచి మీరు బయటపడతారు. అలాగే ఉద్యోగంలో మీకు మీ వర్క్ తగ్గట్టు కొంత మంచి హైక్ పొజిషన్కి రీచ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే స్పోర్ట్స్ రంగంలో ఉన్న వారికి బాగుంటుంది. వ్యయంలో గురువు ఉన్నాడు కాబట్టి న్యాయవాద వృత్తుల్లో ఉన్న వారికి, నేషనల్ లెవెల్లో ఇలా స్పోర్ట్స్ ఆడేవారికి కొంచెం ఇబ్బంది ఉంది. సినీ ఇండస్ట్రీ రంగంలో ఉన్న వారికి కొంచెం ఇబ్బందులు కనిపిస్తున్నాయి. పాలిటిక్స్ రంగంలో ఉన్న వారికి మంచి జరిగే అవకాశాలు కూడా తాత్కాలికంగా పెద్దగా కనిపించట్లేదు. బుధాదిత్య యోగం కూడా మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. 2వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి రాహు వచ్చి అష్టమ రాహు కాబట్టి మీకు ప్రయాణాలలో ఏదైనా జరుగుతుందేమో కొంచెం చూసుకొని ప్రయాణాలు ఆచితూచి చేస్తే మంచిగా ఉండే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. శని భగవంతుడు వచ్చేసి మీరు భాగ్యంలో ఉన్నారు. తండ్రి గారు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. తండ్రి గారి ఆరోగ్యాన్ని చూసుకోవాల్సిన బాధ్యత ఇలాంటివి కూడా మీకు ఎక్కువగా కలిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. స్వస్తి.